బాబుకు 17 సంవత్సరాలు వచ్చింది. కొద్దిగా పని బాగున్నాయి సార్. రెస్ట్ అంబులెన్స్కి ఎందుకు ఉండదురా, ఫోన్ చేయలేదు. నిన్న ఈవినింగ్ పొద్దుటూరులో ఒక గర్ల్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని పరిసర ప్రాంతాలన్నీ వెరిఫై చేస్తున్న క్రమంలో ఈరోజు గండికోట ప్రాంతంలో ఆ అమ్మాయి యొక్క డెడ్ బాడీ మనకు ట్రేస్ అవుట్ అయింది. దాంట్లో భాగంగా ఈరోజు ఫర్దర్ దాన్ని పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఏవైనా మృతి గల కారణాలు ఇంకా మనకు తెలియరాలేదు. ఆ మృతి గల కారణాలు ఏంటి, దాని వెనుక ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు క్లారిటీ వస్తుంది. కాబట్టి మా పోలీస్ సిబ్బంది కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఏవైనా విషయాలు ఏవైనా ఉంటే మళ్ళీ మీకు ఫర్దర్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు లేరు? పి వైష్ణవి అని చెప్పేసి 17 years old అమ్మాయి. యాక్చువల్లీ నిన్న ప్రొద్దుటూరు 1 town లిమిట్స్లోని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి. మనం మిస్సింగ్ కేసు ఒకటి ఫైల్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ మన ఎస్ఐ అండ్ ఎంటైర్ బ్యాచ్ అంతా కలిపి ఇక్కడ మనకి ఉన్నారు అని తెలిసి ఇక్కడంతా వచ్చి గాలించాము, గండికోట ఏరియా అంతా. సో గాలిస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6-6:30 టైంలోని మనకి ఆ అమ్మాయి బాడీ దొరకడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు మేము విచారిస్తున్నాము. అట్ ద మూమెంట్ సస్పీషియస్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఇంట్రాగేట్ చేసి ఫర్దర్గా ఏమైనా ఉంటే డీటెయిల్స్ విల్ టెల్ టు మీడియా. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.